రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో గాయపడ్డ బాధితులను జగన్ పరామర్శించనున్నారు. బాధితులకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న దాడులపై రాష్ట్రపతితో పాటు కేంద్రానికి వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. ఏపీ హైకోర్టులోనూ దాడులపై పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. తమ పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం ముగిసింది. 2024 ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇక శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. 4-5 కేసులు పెట్టినా భయపడొద్దని, 40% ప్రజలు మనవైపే ఉన్నారన్నది మర్చిపోవద్దని భరోసానిచ్చారు. చేసిన మంచి ఇప్పటికే ప్రజలకు గుర్తు ఉందన్న జగన్ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని, ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదని అన్నారు. వారికి మరికొంత సమయం ఇద్దాం, ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే ఛాన్స్ ఉందన్న జగన్ శాసనమండలిలో గట్టిగా పోరాటం చేద్దామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో గాయపడ్డ బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, శ్వేత, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్దమయ్యారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈ దాడుల్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాయాలయ్యని కొన్ని సాక్ష్యాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా దాడి ఘటనలకు సంబంధించి ఆ వీడియోగ్రాఫ్తో సహా అటు రాష్ట్రపతితో పాటు ఇటు హైకోర్టు, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా ఫిర్యాదు చేసింది. ఈ టీడీపీ నేతల దాడులు గాయాల్లో పాలైన కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రూట్ మ్యాప్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తూ ఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కంబ్యాక్ అవ్వాలని దానిపైన దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఆ కంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశాలు అవుతా ఉన్నారు. కార్యకర్తలను కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కలుస్తూ ఉన్నారు. మరోవైపు సీనియర్ నాయకులతో సమావేశమై ఓటమి గల కారణాలు పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఘోర పరాజయం తర్వాత పార్టీని ఏ విధంగా ట్రాక్లోకి తేవాలి, స్ట్రెంత్ పాయింట్స్ ఏంటని దానిపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే ఆ శాసనసభలో ఎన్డీఏకి బలమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో అక్కడ బలమైన వాయిస్ వినిపించే అవకాశం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ మండలిలో స్ట్రాంగెస్ట్ బలం ఉన్న నేపథ్యంలో మండలిలో తన గలాన్ని బట్టిగా వినిపించాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ ఎమ్మెల్సీలు 41 ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలని దానిపైన దిశానిర్దేశం చేశారు. మరోవైపు మండలిలో ఏ విధంగా వ్యవహరించాలని దానిపైన కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మీరు మరింత పోరాటం చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా 4-5 కేసులు పెడతారు, కేసులు పెట్టినా కూడా ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. ఓడిపోయినప్పుడు కూడా 40% ప్రజలందరూ తమ వైపు ఉన్నారు, ఆ ప్రజలందరినీ మనసులో పెట్టుకొని పోరాటాలు చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి హనీమూన్ పీరియడ్ నడుస్తూ ఉంది. కొంత సమయం వాళ్ళందరికీ కూడా ఇద్దాం, ఆ తర్వాత శిశుబాలుడు తప్పులు లెక్కన చంద్రబాబు తప్పులు కూడా లెక్కించాలని ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఏదైతే ఈ నెలలో ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇంకా ఇవ్వలేదు, దానికి సంబంధించి కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. కొంత సమయం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇద్దాం, ఆ తర్వాత ప్రజా సమస్యలపైన పోరాడదామని కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 2024 ఓటమి తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాటాలు చేయాలి, ఏ విధంగా కంబ్యాక్ అవ్వాలని దానిపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే తనకున్న
స్ట్రెంగ్స్ పాయింట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు. నిన్న రాజ్యసభ సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కనుక అటు ఎన్డీఏని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది కనుక సెంట్రల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని చెప్పి ఎంపీలు చెప్తా ఉన్నారు. మరోవైపు శాసన మండలిలో ఏ బిల్లు అన్నా కూడా అమలు పరచాలంటే ఆమోదం తెలపాలంటే శాసన మండలి మద్దతు కూడా అవసరం కనుక అటు శాసన మండలి చైర్మన్ కూడా మోషన్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కనుక అక్కడ శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బలం అవసరం కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు గట్టిగా చేసింది కూడా నిర్ణయించుకుంది. ఇలా ఓవరాల్గా అన్ని అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మరోవైపు అటు శాసన మండలిలో కావచ్చు, రాజ్యసభలో ఏ విధంగా పోరాటం చేయాలి, చట్టసభలో ఏ విధంగా వ్యవహరించాలని దానిపైన కూడా పార్టీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్గా అన్ని అంశాలపైన కూడా ఒక్కొక్కటిగా దృష్టి పెట్టుకుని స్ట్రెంత్ పాయింట్స్ అన్ని కూడా ముందుకు తీసుకుంటూ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు. శ్వేత, వినయన్ ప్రధానంగా ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పి జగన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర పర్యటన కూడా ఎలా ఉండబోతోంది అసలు? అయితే ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా పాలనపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అటు మొత్తం 5 ఏళ్ల పాటు ప్రజలందరూ కూడా మంచి చేసామనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ ఎందుకు ఓడిపోయామనే కారణాలకు సంబంధించి ఇంకా పార్టీ విశ్లేషించుకుంటుంది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో అంటే గత 5 ఏళ్లలో కూడా పార్టీకి సంబంధించి కానీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోలేదనే ఒక అపవాదం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి వీలైనంత త్వరగా చెరిపేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు. ఇది ముందు 2019 ముందు ప్రతి కార్యకర్తతో కావచ్చు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా కనెక్షన్ ఉండేది. వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అవన్నీ కూడా కట్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో మరొకసారి కార్యకర్తలతో ఆ బాండింగ్ అనేది పెంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ తలలు పగిలిన సంఘటనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే సంఘటనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపిస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్గా ఎవరైతే భయానందాలకు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక షెడ్యూల్ కూడా వైసీపీ ప్రిపేర్ చేస్తా ఉంది. మొత్తం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని జగన్ భావిస్తా ఉన్నారు. శ్వేత, రైట్.